అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీక్వెల్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఒకటి రెండు కాదు, టాలీవుడ్ రాబోయే 3 ఏళ్లలో దాదాపు అరడజన్కి పైగా క్రేజీ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు 10,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కొచ్చి పడింది. అదేంటో ఎక్స్క్లూజివ్లో చూద్దాం. నీ టైం నడుస్తుందిరా బాబు అంటారు కదా, అలా టాలీవుడ్లో సీక్వెల్స్ టైం నడుస్తుందిప్పుడు. ప్రతి కథకు కొనసాగింపు రాయడం అనేది కామన్ అయిపోయిందిప్పుడు. అఖండ 2 అంచనాలు తప్పినా ఆ తర్వాత కూడా చాలా సినిమాలు సీక్వెల్స్తో సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రభాస్, తేజ సజ్జా, పవన్ కళ్యాణ్ సినిమాలే 2 ఉన్నాయి. ప్రశాంత్ నీల్ బిజీకి సలార్ 2 ఇప్పట్లో లేనట్లే. కల్కి 2 సినిమాను మాత్రం ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నారు ప్రభాస్. ఇక దేవర 2 సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నా వచ్చే వరకు అనుమానమే. కొరటాల శివ పార్ట్ 2 స్క్రిప్ట్ పూర్తి చేశారు. కానీ తారక్ లిస్ట్లో ప్రశాంత్ నీల్, నెల్సన్ లాంటి దర్శకులున్నారు. ఇక ఓజీ 2 ఉన్నా పూర్తిగా పవన్ డేట్స్ పై ఆధారపడి ఉంటుంది. హరిహర వీరమల్లు 2 మొత్తానికే ఉండకపోవచ్చు, కానీ ఓజీ 2 మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సుజీత్ దీనికోసం ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు కూడా. ఇక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కష్టమే. మరోవైపు మిరాయ్ 2, జాంబిరెడ్డి 2 సినిమాలు రావడానికి కూడా 3 ఏళ్లు పట్టే అవకాశముంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్నీ ఎప్పుడో అప్పుడొస్తాయనే నమ్మకం ఉంది. కానీ పుష్ప 3, KGF 3 మాత్రం అసలు వస్తాయా అనే డౌట్ ఫ్యాన్స్ లోనూ ఉంది. 2027లో పుష్ప 3 మొదలు పెడతానంటూ కన్ఫర్మ్ చేశారు సుకుమార్. మరోవైపు KGF 3ని వదిలేసి టాక్సిక్, రామాయణపై ఫోకస్ చేశారు యష్. మొత్తానికి ఈ సీక్వెల్స్ బిజినెస్ రేంజ్ 10,000 కోట్ల వరకు ఉంటుంది.